చెప్పండి, ఈ పాతపట్నం మండలంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటారు? పెద్దయినా ఇప్పుడు చెప్పండి, ఈ 2024 నెక్స్ట్ ఎలక్షన్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఎవరంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారే. చెప్పండి, ఇప్పుడు ఈ 2024 పాతపట్నం ఎమ్మెల్యే ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పండి, మన పాతపట్నం మండలానికి, మన పాతపట్నం నియోజకవర్గానికి 2024లో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? మాకు కలమట రావడానికి బాగుంటుంది. మరి కలమట వెంకటరామ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు కదా, మరి మీరేమంటారు? ఏ పైన పర్లేదు, మాకు కలమట రావడం మాకు కావాలి. వెల్కమ్ టు చాణక్య న్యూస్. ఈరోజు పాతపట్నం నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందో, పాతపట్నం మండలం తెంబూరు గ్రామంలో ఉన్నాము. తెంబూరు గ్రామం ప్రజల మనసు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందో వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పాతపట్నం మండలంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి బట్టి ప్రకారం రెడ్డి శాంతి కూడా రావాలి. వైసీపీ వైసీపీ బాగుంటుంది రావాలి. ఇక్కడ. ఎందుకంటే అతను సంక్షేమ సారథి, కానీ పేదల పెన్నిదిగా. ఇక్కడ ఎమ్మెల్యే పైన కొన్ని ఇవైతే వ్యతిరేకతలు ఉన్నాయి. వ్యతిరేకత అయితే ఉంది. అది మరి దానిపైన మీరేమంటారు? అంటే ఆమె చెడు వ్యక్తి కాదు, అలాగని ఎవరికి హాని చేసేది లేదు, ఎవరికి ఉపకారం చేసేది లేదు. అంటే ఎవరు కార్యకర్తలకు అందుబాటులో లేదు. కార్యకర్తలు అంటే మరి అది గెలుపు ప్రభావం చూపించదా? అది ఆ గెలుపు అంతా జగన్మోహన్ రెడ్డి పై ఆధారపడి గెలుపు, అతని సంక్షేమం బట్టి. స్థానికంగా ఈవిడికి తిరుగుబాటు చేసిన కొంతమంది అయితే ఉన్నారు, అనుచరులు ఉన్నారు. ఎమ్మెల్యే గారి పనితనం బట్టి అయితే ఎమ్మెల్యే గారికి ఓటేరు. పెద్దయినా ఇప్పుడు చెప్పండి, ఈ 2024 నెక్స్ట్ ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటది? ఎవరంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఎమ్మెల్యేగా మన రెడ్డి శాంతి గారే వస్తారు. మరి రెడ్డి శాంతమ్మ పైన చాలా మంది కార్యకర్తలు తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది కదా ఇక్కడ ఈ నియోజకవర్గంలో, గెలుస్తారంటారా? తిరుగుబాటు ఉన్నదంతా వాళ్ళది వేరే, వాళ్ళది మొత్తం తెలుగుదేశం వాళ్ళు వేరే. తెలుగుదేశం కాదు, సొంత పార్టీ నుంచి, వైసీపీ నుంచే చాలా మంది కార్యకర్తలు మాకు అందుబాటులో మేడం గారు ఉండరని చెప్పేసి ఆవిడ మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కానీ మరి ఏడ్ చేస్తాము, కార్యకర్తల మీద గుర్తించుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అటువంటి పరిస్థితులు ఆవిడ గెలుస్తారా? ఛాన్స్ ఉంది. ఈసారైనా సర్దుకోరా, మరి సర్దుకోరా, ఇంకా తెలుసుకుని ఉంటారు. మీరు చెప్పండి, అంటే జనసేన తెలుగుదేశం ఈ అలయన్స్ అయినాయి, కానీ వైఎస్ఆర్ పథకాలు, సంక్షేమ పథకాలు బాగున్నాయి. అభివృద్ధి అంటే శాశ్వతమైన ప్రణాళిక ఒకటి లేదు. ఇక్కడ మాకు రెడ్డి శాంతి గారు ఉన్నారు. ఇక్కడ పోలవరం వరకు డబల్ లైన్ అయింది, అక్కడ నుంచి 15-20 కిలోమీటర్లు 2 టర్మ్స్ అయింది, కానీ డబల్ లైన్ చేయలేకపోతున్నారు. ఇది పాలకుల తాలూకు వైఫల్యమా, లేకపోతే ఏ ప్రభుత్వ నిర్లక్ష్యమో మాకు అర్థం కావటం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిది కాదని మేము చెప్పటం లేదు. పరిపాలన సామర్థ్యం బాగుంది, పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి, ఎక్కడ ఎటువంటి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా ఎవరి అకౌంట్ వాళ్ళకి డబ్బు వెళ్తుంది, కానీ డెవలపింగ్ అనేది కనబడటం లేదు. చెప్పండి, ఇప్పుడు మనకి పాతపట్నంలో నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే కంటే ఎవరు బాగుంటుంది అంటే, రెండు పార్టీలు సేమ్ పొజిషన్లో ఉన్నాయి. కాకపోతే రెడ్డి శాంతి గారికి టికెట్ ఇవ్వడం మాకు నిరుత్సాహపరిచింది. వేరే వ్యక్తికి గణించుంటే బాగున్నాం. వైసీపీ తర్వాత కూటమి అభ్యర్థి మేము కలవండి వెంకటరామన్ అనుకున్నాం, మావిడి గోవింద్ గారికి. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, టీడీపీ తరఫున అయితే చేస్తాం. టీడీపీ తరఫున గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అదే టీడీపీ తరఫున ఇప్పుడు ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు కదా, మరి ఆయనకైతే చాలా మంది నిన్న కలమట రమణ గారు కూడా పెద్ద భారీగా ర్యాలీ చేశారు. మరి ఆయన సపోర్ట్ లేకుండా దీన్ని గెలిచే పరిస్థితి ఉందంటారు? ఇక్కడ ఉందండి, ఎంజీఆర్ గెలుస్తారంటారా? వాళ్ళకి జనసేన సపోర్ట్ ఉంది. నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. యాక్చువల్గా ఇది 2 days బ్యాక్ మనం ఈ గ్రామం పాతపట్నం మండలం తెంబూరు గ్రామంలో మనం 2 days బ్యాక్ ఇక్కడ ప్రజావాయిస్ తీసుకున్నాము. బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సగం డాటా అనేది మిస్ అయింది. అందువల్ల మళ్ళీ చేస్తున్నాము మీకోసం, మీ అందరికీ వాస్తవాలు తెలియజేసే క్రమంలో మళ్ళీ వచ్చి ఇంత దూరం వచ్చి కష్టపడి మీకోసం తీసుకొస్తున్నాను. పెద్దయినా చెప్పండి, మనకి రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కలమట వెంకటరామ గారు మీకు ఎందుకు ఏం చేస్తారనుకుంటున్నారు తెలిస్తే?
మరి గతంలో కలవట వెంకటరామన్ గారు చాలాసార్లు గెలిచారు కదా, మీకు ఏమైనా చేశారా హెల్ప్? చేశాను. మరి ఇప్పుడు గురించి చేశాను. తెలుగుదేశం తరఫున మరి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకి టికెట్ ఇచ్చారు కదా, మరి ఆయనకి మీరు సపోర్ట్ చేయరా? ఆయనకంటే ఆయన ఇంతవరకు తెలియదు రాలేదు. ఆయన తెలియదు కూర్చున్నాడు. మరి మా 5 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ వస్తే అభివృద్ధి బాగుంటుంది. మరి వైసీపీ వస్తే అభివృద్ధి బాగుంది అంటున్నారు, కానీ ఈ ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు అందుబాటులో ఉండరు, ఎప్పుడు ఇక్కడ లోకల్లో ఉండరు, నాన్ లోకల్ అభ్యర్థి అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్న పరిస్థితి. అని మీరేమంటారు? గత 4-5 ఎలక్షన్ కూడా అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మా కాన్స్టిట్యున్సీ అంటే పాతపట్నం నియోజకవర్గంకి. మరి అప్పుడు లేని ఈ వ్యతిరేకము ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఇప్పుడు పార్టీని వీడి ఇప్పుడు హిరమణలో నుంచి కానీ పుత్తూరు నుంచి కానీ చాలామంది ప్రధాన కార్యకర్తలు పార్టీని వీడిన పరిస్థితి. మరి వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం లేదంటారా? నష్టం ఉండొచ్చు తన పక్కన పెడితే ఏ పార్టీ తీసుకున్నా సరే ఒకరికి మంచి చేసినప్పుడు ఇంకొకటి చెడు జరుగుతుంది. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఒకరంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఒకరంటే నచ్చవచ్చు. సోదా ఇప్పుడు చెప్పండి, ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కలమట వెంకటరామన్ గారు బాగుంటుంది అనుకుంటున్నాను. కలమట వెంకటరామన్ గారు వస్తే ఏం చేస్తారు? మీకు చాలా అభివృద్ధి చేస్తారన్న మా నమ్మకము. చాలా తిరుగుతుంటారు, ప్రతి ఊరు టచ్ అవుతుంటారు, చాలా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అతను చాలా వరకు ప్రజల్లో ఉండే వ్యక్తి. ఇప్పుడు మామిడి గోవింద గారికి సీట్ ఇచ్చారు కదా, అతను మా ఊరు ఒకసారి కూడా రాలేదు ఇప్పటి వరకు. అందువల్ల సార్ చెప్పండి, మనకి పాతపట్నంలో 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? కలమట వెంకటరమణ గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీకు కలమట వెంకటరమణ గారిలో ఏం నచ్చి మీరు కలమట వెంకటరమణ గారు కోరుకుంటున్నారు? పార్టీ కోసము 5 సంవత్సరాల నుంచి కూడా అతను శక్తుల ప్రయత్నించాడు. అదేవిధంగా క్యాడర్ని కోసం మన నియోజకవర్గంలో ఈ క్యాడర్ అనేది బలంగా, అంటే ఒక తెలుగుదేశం పార్టీ తరఫున బలంగా నిలబడిందంటే దానికి కారణం కలమట వెంకటరమణ గారు. అందువల్ల అతనైతే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి అయితే ఇప్పుడు కూటమి తరఫున ఎంజీఆర్కి టికెట్ ఇచ్చారు కదా, ఆయనకి మీరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? సపోర్ట్ అని అంటే అతను కనీసం అంటే ఎవరో నాకు తెలియదు. అతను తర్వాత ఈ నియోజకవర్గంలో ఎక్కడ మరి ఏం చేసాడో కానీ మా ఊరైతే చెంబూరు మాది, ఇక్కడికి కనీసం ఎప్పుడు కూడా వచ్చినట్టు లేదు. తెలుగుదేశం అంటే ప్రచారం కోసం తిరిగినట్టు లేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా కలమట వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాలు, అక్కడ అధిష్టానం నుంచి వచ్చిన ఆర్డర్ మేరకు ఇతను చేసినటువంటి కృషి అలాంటిదనమాట. అందువల్ల అతనైతే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు మొదటి నుంచి కలమట వెంకటరమణతో ఫాలో అవుతూ వస్తున్నారా? మొదటి నుంచి కూడా మేము అతనితోనే తిరుగుతున్నాము, అతనితో ఫాలో అవుతూ వస్తున్నాం మేము. అదే కలమట వెంకటరమణ గారికి ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్గా చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వేస్తారు, కంపల్సరీగా ఇండిపెండెంట్ చేస్తారు. అతనికి మేము గెలిపించుకుంటాము అనేసి ఒక నిర్ణయం మీద మాత్రం మేము ఉన్నాము. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి రాబోయే 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పాతపట్నంకి ఎవరు ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? కలమట వెంకటరమణ అయితే నేను బాగుంటుందని అనుకుంటున్నాను సార్. అతను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నుంచి కూడా మండలంలో ఎర్రమండలం కానీ పుత్తూరు కానీ ఇతర పాతపట్నం కానీ అతను మిలేపుట్టు మండలం కానీ బాగా కవర్ చేసి మా కార్యకర్తలకు కూడా నేనున్నానని ధైర్యం ఇచ్చి అతనికి ఈవేళ టికెట్ అయిపోవడము మాకు బాధ అనిపిస్తుంది సార్. ఇటేళ్లలో మాకు అయ్యమైంది. చెప్పండి, ఇప్పుడు ఈ 2024 పాతపట్నం ఎమ్మెల్యే ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మరి కలమట వెంకటరామన్ గారికి కూటమి తరఫున టికెట్ ఇవ్వలేదు కదా, ఎంజీఆర్కి ఇచ్చారు. మరి ఎంజీఆర్ని మీరు సమర్థించలేరా? సమర్థించలేము, ఎందుకంటే ఎప్పుడు ప్రచారానికి వస్తే సరిపోదు కదా, ఏదైనా అంటే గెలిచిన తర్వాత కూడా ఏదో చేస్తేనే అవుతుంది. వెంకటరామన్ గారు అంటే ఎలక్షన్లో గెలిచినప్పుడు ఏదైనా ఊరికి మంచి చేసినారు కాబట్టి మేము అతనికి సపోర్ట్ చేస్తాం. మరి ఈయన సోషల్ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు, చాలామందికి పూర్ పీపుల్కి హెల్ప్ చేశారు అంటున్నారు. దాని గురించి మరి ఆయనకి మీరు సహకరించే పరిస్థితి లేదా? అతను మేము వచ్చి చూడలేదు కూడా. గురుగారు చెప్పండి, మనకి రాబోయే పాతపట్నం 2024 ఎలక్షన్లో పాతపట్నంకి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కలమట వెంకటరావు అయితే బాగుంటుంది. అది కలమట వెంకటరావు అంటున్నారు, మరి అతనికి టికెట్ ఇవ్వలేదు. కూటమి తరఫున ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు.
మరి ఎంజీఆర్కి సపోర్ట్ చేయరా? నాకు చేయడానికి అతను ఎవరో తెలియదండి. అతనికి ఇంతవరకు కలలేదండి మాకు అతనికి మేము కలలేదండి. ఎందుకంటే అతనికి మాకు తెలియదండి. కలమంటే ఎక్కడ ప్రతి కార్యక్రమానికి వస్తుంటాడు, చేస్తుంటాడు, అందరికీ కలుసుకొని వెళ్తాడు. కిడ్నీ తుఫాను కూడా హెల్ప్ చేశాడు అతనికి ఎలాగైనా మేము పోట్లాడి గెలిపించాలి. చెప్పండి, ఇప్పుడు మనకి 2024 ఇక్కడ పాతపట్నంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? కలమట వెంకటరమణ గారు అదే కలమట వెంకటరమణ గారు ఎందుకు గెలాలనుకుంటున్నారు? గెలవాలంటే చెంబూరుకి ఎంతో సేవ చేస్తున్నాను. చెంబూరు సేవ చేశారా? మరి కూటమి తరఫున ఎంజీఆర్కి గెలిపించారు కదా, మరి ఆయన మీకు ఎవరో తెలీదా? ఎంజీఆర్ గారు అంటే ఎవరు తెలియదండి. అంటే ఆయన నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు చేశారు కానీ చెంబూరుకి చేయలేదు కదా. చెంబూరుకి చేయలేదా? చెంబూరు పాతపట్నం మండలంకి తెలియదు. అతను ఎవరో తెలియదు. మరి ఆయన నేను లోకల్ నన్ను గెలిపించండి అంటున్నారు. మరి లోకల్గా ఆయన ఎవరు? లోకల్ అంటే ఆయన ఎక్కడ నుండో వచ్చాడు కదా, పాతపట్నం నియోజకవర్గం ఉంటే లోకల్ అవుతాడు. అక్కడ లేడు కదా. మరి ఆయనది సొంత గ్రామం సీదే కదా. సీది అయితే ఎప్పుడో ఉండొచ్చు. మాది జాడిపిల్లి, అది మేము జాడిపిల్లి ఉంటాం. చెంబూరు మనం. మరి ఆయన ఎక్కడ ఉంటారు అనుకుంటున్నారు? ఎక్కడ ఉంటారు అనుకుంటే మరి పాతపట్నం నియోజకవర్గం ఉంటే పాతపట్నం అనుకుంటాం. ఆయన ఎక్కడ ఉంటే మనకి ఎలా తెలుస్తుంది మరి. అండి, మన పాతపట్నం నియోజకవర్గానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మాకు తెలీదు. అంటే మామిడి గోవిందరావు తెలియదని మీరు అంటున్నారు. అంటే మామిడి గోవిందరావు మీకు తెలుసా? మాకు తెలీదు, ఎప్పుడు రాలేదు తెంబూరు. మాకు కలమట వెంకటరమణే కావాలి, మేము అతనికే ఓటేస్తాం. మరి ముందే చెప్తున్నారు మరి మామిడి గోవింద తెలియదని. మాకు తెలియదు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. మరి టికెట్ ఇవ్వలేదు కదా కలమట వెంకటరమణకి. మరి ఆయన గెలిచే పరిస్థితి ఏమైనా ఉందంటారా? గెలుస్తారు, అతనికే ఓటేస్తాం. ఓకే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా వేస్తే గెలుస్తారా? గెలుస్తారు, అతనే గెలుస్తారు. గెలుస్తారు, అతనికే గెలిపిస్తాము. మనతో పాటుగా ఇక్కడ పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మనకి ఇప్పుడు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నంకి ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది? కలమటరావు. ఎందుకు మీకు? మాకు నచ్చింది. నాకు కలమటరావు గారు అంటే మీకు ఇష్టం. మరి కలమటరావు గారికి ఈ కూటమి తరఫున టికెట్ ఇవ్వలేదు కదా, మరి మీరేమంటారు? మాకు ఇవ్వకపోయినా పర్లేదు, అతని నుంచి వస్తాయి. కలమటరావు గారికి గెలిపిస్తాం అంతే. మాకు తెలుగు చంద్రబాబు నాయుడు మాకు ఇష్టం. మరి చంద్రబాబు నాయుడు కలమట వెంకటరమణ గారికి టికెట్ ఇవ్వలేదు కదా, అది కలంటరావునే మాకు ఇష్టం. కలమటరావుకి గెలిపిస్తారు. చాణక్య న్యూస్ వీక్షకులకు ఈరోజు మనం చూసాం కదా తెంబూరులో ప్రజాభిప్రాయం, వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, లేకుంటే ఎలాంటి అభిప్రాయం తీసుకోవాలి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.